హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. రీసెంట్గా రష్యా ఒరెస్నిక్ ఇంటర్మీడియట్ రేంజ్ హైపర్సోనిక్ బలిస్టిక్ మిజైల్ని యుక్రెయిన్ మీదకి ఫైర్ చేసింది. ఇది యుక్రెయిన్ పుతిన్ రెసిడెన్షియల్ కాంపౌండ్ మీద చేసిన డ్రోన్ దాడికి ప్రతీకారం అని కూడా చెప్పింది. ఇది పైకి చూడటానికి రొటీన్ రివెంజ్గా ఉండొచ్చు. యుక్రెయిన్ లిమిట్స్ని క్రాస్ చేసి దాడి చేసింది. బదులుగా రష్యా తమ లేటెస్ట్ అండ్ వెరీ పవర్ఫుల్ వెపన్ని వాడింది. అయితే ఇక్కడ రష్యా ఒరెస్నిక్ని వాడిన విధానం మాత్రానికి వేరే స్టోరీని చెప్తుంది. రష్యా కేవలం ఒక్క ఒరెస్నిక్ మిజైల్నే ఫైర్ చేసింది. అది కూడా రియల్ ఎక్స్ప్లోజివ్ వార్హెడ్స్ కాదు, డమ్మీ వార్హెడ్స్తో. ఈ ఒరెస్నిక్తో పాటు 243 డ్రోన్లు, మరో 35 వేరే రకమైన మిజైల్స్ని ఫైర్ చేసింది. యాక్చువల్ డ్యామేజ్ ఇవి చేశాయి. ఒరెస్నిక్తోనే యుక్రెయిన్ని శిక్షించాలి అని రష్యా అనుకుని ఉంటే ఇలా వాడుండదు. మరి ఒరెస్నిక్ని అసలు ఎందుకు ఫైర్ చేసినట్టు, రివెంజ్ అని ఎందుకు చెప్తున్నట్టు? ఫస్ట్ దాడి జరిగిన ప్లేస్ని చూస్తే లువీవ్ అని వెస్టర్న్ యుక్రెయిన్లో పోలాండ్ బోర్డర్కి దగ్గరలో ఉన్న సిటీలో జరిగింది డమ్మీ వార్హెడ్. సెకండ్ టైమింగ్ని చూస్తే కొన్ని రోజుల క్రితమే రష్యా ఒరెస్నిక్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ అయింది. 10 ఒరెస్నిక్ మిజైల్ సిస్టమ్స్ని బెలారస్లో మోహరించామని ప్రకటించి ఒక వీడియో ఫుటేజ్ని కూడా రిలీజ్ చేసింది. ఆ తర్వాతే యుక్రెయిన్ మీదకి ఫైర్ చేసింది. సో ఇది నేటోకి ఒక వార్నింగ్ షాట్ అని క్లియర్గా అర్థమవుతుంది. మిజైల్ పడింది యుక్రెయిన్లో అయినా మెసేజ్ మాత్రానికి నేటో కోసం. ఇది నేటోకి కూడా తెలుసు. అయితే రష్యా ఓపెన్గా ఇది వార్నింగ్ షాట్ అని చెప్తే వెస్టర్న్ మీడియా చూడండి రష్యా ఓపెన్గా యుక్రెయిన్లో జరుగుతున్న యుద్ధాన్ని యూరోప్లోకి ఎస్కలేట్ చేస్తుందని ప్రచారం చేస్తాయి. సో రష్యా సింగిల్ మిజైల్, డమ్మీ వార్హెడ్, నేటోకి క్లోజ్గా ఉన్న సిటీ అనే కాంబినేషన్తో పంపాల్సిన మెసేజ్ని పంపింది. కానీ ఇది యుక్రెయిన్ చేసిన దానికి రివెంజ్ మాత్రమే, మేము యుద్ధాన్ని ఎస్కలేట్ చేయట్లేదు అని డౌన్ ప్లే చేసింది. మరి ఈ వార్నింగ్ షాట్ వెనుక ఉద్దేశం ఏంటి? రష్యా ఈ ఒరెస్నిక్ని ఒక అన్స్టాపబుల్ వెపన్గా హైలైట్ చేసింది. 2024 నవంబర్లో మొదటిసారి యుక్రెయిన్ మీదకి ఫైర్ చేసింది. అప్పుడైతే మిజైల్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ అవ్వలేదు. మామూలుగా ఏ దేశమైనా ఒక మిజైల్ని టెస్ట్ చేసేటప్పుడు సముద్రంలోకో నేల మీద ఉన్న టెస్ట్ రేంజ్లోకో ఫైర్ చేస్తారు. అయితే రష్యా ఎలాగో యుద్ధంలోనే ఉన్నామని యుక్రెయిన్లో టార్గెట్ని సెట్ చేసి టెస్ట్ చేసింది. తర్వాత వ్లాడిమిర్ పుతిన్ ఒరెస్నిక్ని ప్రపంచంలో ఏ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా స్టాప్ చేయలేదు. ఒకవేళ నేటో దేశాలకి డౌట్ ఉంటే ఏదైనా ఒక టార్గెట్ని చెప్పమనండి. సపోజ్ కీవ్లోనే ఒక టార్గెట్ని సెట్ చేద్దాం, దాని దగ్గర వాళ్ళ అన్ని 8 డిఫెన్స్ సిస్టమ్స్ని డిప్లాయ్ చేయమనండి, మేము ఒరెస్నిక్ని ఫైర్ చేస్తాం, ఏం జరుగుతుందో తెలుస్తుందని హైలైట్ చేశారు. అయితే యుఎస్ అఫీషియల్స్ మాత్రానికి ఆ మిజైల్ ప్రస్తుతానికి ఒక ఎక్స్పెరిమెంటల్ వెపన్ మాత్రమే, రష్యా ఇంకా దాన్ని డెవలప్ చేయలేదని కొంచెం డౌన్ ప్లే చేశారు. అప్పుడు రష్యా ఆర్గ్యూ చేయలేదు. ఫస్ట్ ఒరెస్నిక్ డెవలప్మెంట్ని కంప్లీట్ చేసి ప్లాన్ చేసినట్టే ముందు కొన్నింటిని బెలారస్లోకి పంపింది. సంవత్సరం తర్వాత ఎక్స్పెరిమెంటల్ వెపన్గా కాకుండా ఫుల్లీ ఆపరేషనల్ వెపన్గా యుక్రెయిన్ మీదకి ఫైర్ చేసింది. మరి ఈ వార్నింగ్ షాట్తో నేటోని భయపెట్టేంతలా ఒరెస్నిక్లో ఏముంది? ఒరెస్నిక్ కేపబిలిటీస్ గురించి ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. అయితే లేటెస్ట్గా కొన్ని డీటెయిల్స్ అయితే రష్యా బయటపెట్టింది. ఇప్పటి వరకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఒరెస్నిక్ ఒక మీడియం లేదా ఇంటర్మీడియట్ రేంజ్ బలిస్టిక్ మిజైల్. నార్మల్ బలిస్టిక్ మిజైల్స్లా కాకుండా కింజాల్ లాగానే రూట్ని మార్చుకుంటూ వెళ్తుంది. మ్యాక్ 10 కంటే ఎక్కువ స్పీడ్ని రీచ్ అవుతుంది. సో ఇలాంటి మిజైల్ని షూట్ డౌన్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అలాగే మిజైల్ MIRVని క్యారీ చేస్తుంది, న్యూక్లియర్ వార్హెడ్స్ని క్యారీ చేయగలదు. అలాగే రెగ్యులర్ వార్స్లో వాడడానికి ఒక స్పెషల్ వార్హెడ్ని కూడా క్యారీ చేస్తుందని రష్యా చెప్పింది. ఆ వార్హెడ్ 4000 డిగ్రీల సెల్సియస్ వేడితో మ్యాసివ్ ఎక్స్ప్లోజన్ని క్రియేట్ చేయగలదని చెప్పింది. అయితే ఇప్పుడు ఇది ఇంటర్మీడియట్ రేంజ్ బలిస్టిక్ మిజైల్ అని కన్ఫర్మ్ అయింది. 5000 కిలోమీటర్ల రేంజ్లో దాడి చేయగలదు. 6 వార్హెడ్స్ని క్యారీ చేయగలదు. అలాగే స్పెషాలిటీ ఏంటంటే ఆ 6 రీఎంట్రీ వెహికల్స్ సపరేట్ అయ్యాక ఒక్కోటి మరో 6 సబ్మ్యూనిషన్స్ని రిలీజ్ చేయగలవు. ఒకటే మిజైల్ 36 సబ్మ్యూనిషన్స్తో దాడి చేస్తుంది. రీసెంట్గా ఫైర్ చేసిన మిజైల్ కూడా 36 సబ్మ్యూనిషన్స్ని రిలీజ్ చేసిందని యుక్రెయిన్ కూడా చెప్పింది. అయితే ఇక్కడ ఒక డౌట్ అయితే ఉంది. ఇలా ఒక్క మిజైల్నే ఫైర్ చేసినప్పుడు
ఆ 4000 డిగ్రీల సెల్సియస్ స్పెషల్ వార్హెడ్తో ఫైర్ చేసి ఉంటే ఇది నేటోకి సిగ్నలే కాకుండా యుక్రెయిన్కి కూడా వార్నింగ్ అయి ఉండేదిగా. డమ్మీ వార్హెడ్స్నే ఎందుకు ఎంచుకుంది? ఇక్కడ రెండు జరిగి ఉండొచ్చు. ఫస్ట్, మిజైల్ డెవలప్మెంట్ కంప్లీట్ అయింది, న్యూక్లియర్ వార్హెడ్ని ఫిట్ చేసి బెలారస్లో మోహరించింది. కానీ స్పెషల్ వార్హెడ్ డెవలప్మెంట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సెకండ్, రష్యా ఒకవేళ దాన్ని డెవలప్ చేసి ఉన్నా తర్వాత సిచ్యువేషన్ ఇంకా వరస్ట్ అయితే ఆ వార్హెడ్తో ఫైర్ చేద్దామని ఆపి ఉండొచ్చు. ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అయితే బెలారస్లో ఎందుకు డిప్లాయ్ చేసింది, హిస్టరీ ఏంటి అని ఇంతకుముందు డీటెయిల్డ్గా చెప్పాను. షార్ట్గా చెప్పాలంటే బెలారస్ రష్యాకి ఒక ఫార్వర్డ్ బేస్ అయింది. ఇక్కడ మిజైల్స్ని డిప్లాయ్ చేస్తే యూరప్ దేశాల్ని ఇంకా ఫాస్ట్గా రీచ్ అవుతాయి. ఒకప్పుడు కోల్డ్ వార్లో అమెరికా, సోవియట్ యూనియన్లు ఇలా మీడియం, ఇంటర్మీడియట్ రేంజ్ మిజైల్స్ని యూరప్లో డిప్లాయ్ చేశాయి. ఏ చిన్న మిస్కాలిక్యులేషన్ జరిగినా న్యూక్లియర్ వార్ స్టార్ట్ అవుతుందని యూరప్లో ప్రొటెస్టులు జరిగాయి. సో నేటో దేశాలు, సోవియట్ యూనియన్ 500 నుండి 5500 కిలోమీటర్ల మధ్య ఉన్న మిజైల్స్ని బ్యాన్ చేశాయి. కేవలం ఐసీబీఎంస్నే మోహరించాయి. అయితే కొన్నేళ్ల క్రితం అమెరికా దాన్ని క్యాన్సిల్ చేసింది. టొమహాక్ అలాగే డార్క్ ఈగల్ హైపర్సానిక్ మిజైల్స్ని యూరోప్లో మోహరిస్తామని ప్రకటించింది. ఈ ఇయర్లో డిప్లాయ్ చేయబోతుంది. అయితే రెస్పాన్స్గా రష్యా అమెరికా కంటే ముందే ఒరెస్నిక్ హైపర్సానిక్ బలిస్టిక్ మిజైల్స్ని డిప్లాయ్ చేసింది. అది కూడా ఒక అడుగు ముందుకు వేసి ఇంకా ఫాస్ట్గా యూరప్ దేశాలని హిట్ చేసేలా బెలారస్లో డిప్లాయ్ చేసి ఇప్పుడు వార్నింగ్ షాట్ని కూడా ఫైర్ చేసింది. సో రష్యా పైకి డ్రోన్ అటాక్కి రివెంజ్ అని చెప్తున్నప్పటికీ సింగిల్ మిజైల్, డమ్మీ వార్హెడ్, నేటో బోర్డర్లో ఉన్న సిటీ అనే కాంబినేషన్ అది నేటోకి వార్నింగ్ షాట్ అని చెప్తుంది. దీనితో మా ఒరెస్నిక్ ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ కాదు, ఆపరేషనల్ సిస్టమ్ అని చెప్తుంది. సో యూరప్లో టెన్షన్స్ అనేవి మరలా కోల్డ్ వార్ లెవెల్స్కి వెళ్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.